నార్కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో నేను నాతో పాటు గౌరవ ఎమ్మెల్సీ గారు పుచ్చుకుల దామోదర్ రెడ్డి గారు, అలాగే మార్కెట్ చైర్మన్ రమణారావు గారు, తర్వాత పర్వతాలు గారు, ఇంకా ఇతర పెద్దలందరూ ఉన్నారు. ముఖ్య విషయం ఏమిటంటే ఈ నెల 18వ తారీఖు నాడు కుమ్మెర గ్రామంలో మల్లయ్య జాతర, మల్లయ్య అంటే మల్లికార్జున స్వామి, ఆ జాతరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి మేమందరం కూడా బాధపడతా ఉన్నాం, చింతిస్తూ ఉన్నాం. అది జరిగి ఉండాల్సింది కాదు. అన్ఫార్చునేట్గా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఆ టెంపుల్ సంబంధించి ఒక రజక సోదరుని భార్య ఆ లైన్లో ఉండటం, ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఆ టికెట్ తీసుకున్నారా లేదా ఇన్సిడెంట్ ఏదో మాకు కరెక్ట్ తెలియదు, కానీ ఆ ఇన్సిడెంట్ కూడా జరిగి ఉండాల్సింది కాదు. ఏది ఏమున్నా ఆ చిన్న పాప ఏదైతే ఉందో వాళ్ళ కూతురు, ఆ 2 నెలలు 4 నెలల పాప ఉన్నది, ఆ పాప చనిపోవడం జరిగింది. ఆ పాప చనిపోయిన విషయం కూడా ఆ గొడవైన తర్వాత దాదాపు 3 రోజుల తర్వాత పాప చనిపోయింది. సరే, ఆ పాప ఎట్లా చనిపోయింది ఏం కదా వివరంలోకి నేను వెళ్ళను, కానీ ఒక్క విషయం ఏమిటంటే ఆ ఇన్సిడెంట్ అక్కడ జరిగినటువంటి ఆ గొడవల కారణంగానే ఏదైనా దెబ్బ తగిలి కానీ లేకుంటే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసి ఆ పాప చనిపోతే 100% మనకు పనిష్మెంట్ జరగాల్సిందే. అది ఏ పార్టీ వాళ్ళైనా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఏ రిలీజియన్ వాళ్ళైనా. కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన విధానం ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి. దీంట్లో ఎక్కడ కుల మతాలకు రాజకీయ భేదాలకు ఎక్కడ కూడా తావివ్వకుండా అందరికీ ఒక మంచి సద్భావనతోటి మంచి వాతావరణంలో ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి వారి ఆలోచన మేరకు ఏదైతే ఇన్సిడెంట్ ఎవరైతే దోషులు అంటే అక్యూజ్డ్ ఎవరైనా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయి. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. ఏ రకమైన కేసులు పెట్టాలనో ఆ రకమైన కేసులు పెడతాము. ఇక వాళ్ళ డిమాండ్ ఏమిటంటే హత్యా కేసు అంటే మర్డర్ కేసు బుక్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా నిజంగానే ఉంటే పెట్టి ఇన్వెస్టిగేట్ చేయండి. దోషులు ఎవరైనా, మరొకసారి చెప్తా ఉన్నాం, దోషులు ఎవరైనా చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టానికి ఎవరు చుట్టాలు కారు. ఇదొక అంశం. ఇక రెండవ అంశం ఏమిటంటే దీన్ని నేను ఇంతకుముందు చెప్పిన అన్ఫార్చునేట్ థింగ్, ఇది జరిగి ఉండాల్సింది కాదు. అందరం, నేను కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ అట్లాగే ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా బాధపడుతున్నాం. కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వారు దీని అడ్వాంటేజ్ తీసుకొని లేనిపోనివన్నీ చేయటం ఇది కరెక్ట్ కాదు. ఏదో డిమాండ్ చేయాలి, కానీ ఎమ్మెల్యేని బాధ్యత వహించాలి, ఎమ్మెల్సీ బాధ్యత వహించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి అనేది మాత్రం అంత చాలా తప్పు. ఇన్సిడెంట్ జరుగుతుంటాయి, ఎక్కడైనా అక్కడక్కడ జరుగుతుంటాయి, దాన్ని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. కానీ దీన్నే పొలిటికల్ జనార్దన్ రెడ్డి గారు ఏమైతే ఆరోపణలు చేస్తుందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అనే ఆలోచన మాకు, మా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా అందరికీ ఉంది. 100% న్యాయం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇక మూడవ అంశం ఏంటంటే గతంలో ఇదే మర్రి జనార్దన్ రెడ్డి మీకు వీడియో కూడా చూపిస్తాం. మర్రి జనార్దన్ రెడ్డి గారు ఒక వ్యక్తి పురుగుల మందు తాగి చనిపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తి, ఆయన రైట్ హ్యాండ్, ఆ ఊరు అతనే సర్పంచ్, అప్పటి సర్పంచ్ రెడ్డి, ఏం రెడ్డి నాకు తెలియదు కానీ తిరుపతి రెడ్డి గారు 2 ఎకరాల భూమి ఇస్తామని శవం మీద ప్రామిస్ చేసి ఎమ్మెల్యే లేకపోతే నేను ఇస్తాను ఒప్పుకున్నా అని ఎక్కడ పోయింది. ఇవన్నీ నేను చెప్పేది అబద్ధం కాదు, వీడియో మీకు కూడా పంపిస్తాను. ఇటువంటి కోకొల్లలో గతంలో ప్రతిపక్ష పార్టీల పైన అనేకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టినటువంటి విషయాలు నేను ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడినే, ఇప్పుడు కూడా జిల్లా అధ్యక్షుడినే. మర్రి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతలను ఒక చీమల్లాగా, అంటే ఒక పురుగుల చూసినట్టు చూసే ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టి
నియంతృత్వ పరిపాలన చేసింది గత ఎమ్మెల్యే కాదా? నేను ఇప్పుడే ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? ఏం మర్చిపోలే, ఇంకా చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం సరి అయింది కాదు. ఏం పొలిటికల్ మాట్లాడడం తప్పు కాదు, కానీ దీనితోటే ఇక ఎమ్మెల్యేలు ఏదో చేసిండ్రు, ఎమ్మెల్సీలు ఏదో చేసిండ్రు, ప్రభుత్వం ఏదో చేసింది, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి, ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక 4వ అంశం ఏంటంటే, మేమంతా ఒప్పుకుంటున్నాం, దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేస్తాం. నిజంగానే మర్డర్ కేసు చేయాలని చేయమని చెప్పినాం. నేను ఉదయం ఎస్పీ గారితో మాట్లాడాను, కలెక్టర్ గారితో మాట్లాడాను, డిఎస్పీ గారితో మాట్లాడాను, ఇక కొంతమంది విలేకరులతో కూడా మాట్లాడాను. అన్ని విషయాలు తీసుకున్నాం. అంతా మాకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా గుర్తుంది. ఏది ఏమైనా ఆ పాప చనిపోయేది బాధాకరం మాకు కూడా. అక్కడ బీసీ కానీ దళితులు కానీ ఎవరికే జరిగినా, లెట్ ఇట్ బి ఎనీ క్యాస్ట్, లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్, ఎవరు జరిగినా చట్టం తరపని తను చేసుకుంటూ పోతుంది. 100% చేయమని చెప్తా ఉన్నాం. ఇదే కాకుండా నష్టపోయిన బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకి ఇల్లు లేదు, వాస్తవంగా వాళ్ళు రెంటెడ్ హౌస్లో ఉంటుంది. వాళ్ళు అడగకపోయినా యాజ్ ఎ జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యత కూడా ఉంది. మేము మా ఎమ్మెల్సీ గారిని కూడా మాట్లాడాం. మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కాన్సెంట్ తీసుకుని, మాజీ ఎమ్మెల్యే గారు ఆయన చాలా ఎవరెవరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే లిస్ట్ ఉంది నా దగ్గర. ఎవరెవరిని ఇబ్బంది పెట్టింది, ఎవరెవరిని కొట్టించింది, ఎవరెవరు ఏ రకంగా చేసిన అన్ని లిస్టులు ఉన్నాయి మాకు. మేము మరణాగా రాజకీయం చేయాలంటే మా ఆత్మాభిమానం ఒప్పుకోదు, మనస్సాక్షి ఒప్పుకోదు. వాళ్ళేదో తప్పు చేసినట్టు మేము చెప్పాం. సందర్భం వచ్చినప్పుడు మాత్రం అన్ని లెక్కలు తీస్తాం. ఈ సందర్భం వచ్చినప్పుడు నీ లెక్కలన్నీ బయట పెడతాం. ఇప్పటికైనా దీన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడకండి. అట్లాగే ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు చాలా మంది పెద్ద మంత్రులు వచ్చారు, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది వాళ్ళ కుటుంబానికి న్యాయం కోసం పాటుపడతాం. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, లో సోషియో ఎకనామిక్ కండిషన్, వాళ్ళకి ఏ రకంగా మనం సాయం చేయాలని దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటము, లేకుంటే పార్టీని బ్లేమ్ చేయటము, లేకుంటే ఎమ్మెల్యేనో లేకుంటే ఎమ్మెల్సీనో బ్లేమ్ చేసినంత మాత్రాన ఆ కుటుంబానికి ఉపయోగం జరగదు. మనం అందరం కలిసి పనిచేద్దాం. మనం అందరం కలిసి ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలో చెప్పండి. ఆ రకంగా ఆదుకోనికే మేము సదా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మీ అందరూ కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే ప్రభుత్వ పరంగా ఏమేమి కావాలో మనం మేము చేస్తాం. 3 రోజులు అని చెప్తున్నారు సార్, 3 రోజులు అని చెప్తున్నారు. మన నైట్ నుంచి విశాఖదన వచ్చిన రోజు నుంచి చెప్తున్నారు. అంత స్పీడ్గా కేసు బాధితుల మీద జరుగుతుంది సార్. మీరు పెట్టారు వాళ్ళ ముందు కేసు పెట్టారు. ఈ కేసు పక్కన పెట్టేసి ఎవరైతే కొట్టిందో, ఎవరైతే ఇప్పుడు బాధితులు చెప్తున్నారో వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ ఇక్కడ అనుమానం చెప్పుకుంటాను. ఒక్క నిమిషం ఎందుకైనా కూడా చెప్తాను. నేను అడిగిన ఎస్పీతో డైరెక్ట్ మాట్లాడు. వీళ్ళు పోయినప్పుడు వీళ్ళు సెకండ్ టైం ఇంటికి పోయినాక ఆయన పోస్ట్ పెట్టి వాట్సాప్ పోస్ట్ పెట్టినాక ఏం చేసిందంటే, ఆ పోస్టుకు పెట్టాను ఏంటంటే అక్కడ టెంపుల్ ముందు పోతుంటే, అరే నువ్వు మా మీద పోస్టు పెడతామని తీసుకుపోయి ఆ కొబ్బరికాయల దగ్గర వాగ్ వివాదం అయింది. అయినప్పుడు ఏం చేసిందంటే, ఇతను ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టు అతను గణేష్ కొబ్బరికాయ తీసుకొని నెత్తి మీద కొట్టినట్టు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మీద. అది ఎవిడెన్స్ కూడా ఉంది అన్నారు. కొడితే ఏం చేసిండు, మమ్మల్నే కొడతావా అని చెప్పేసి వీళ్ళు కూడా కొట్టిండు. కాకపోతే వాళ్ళ దెబ్బలు కనబడలే. పోలీసులు అయితే దెబ్బలు చూస్తున్నారు. వాళ్ళు ఇంటర్నల్ కనబడే వీళ్ళు ఎక్స్టర్నల్ ఉంది. వీళ్ళు పోయి ఫస్ట్ ఎవరిచ్చిండ్రు, శ్రీనివాసరెడ్డి అప్లికేషన్ ఇస్తే వాళ్ళ మీద కేసు చేసిండు. మళ్ళీ తర్వాత ఏం ఇచ్చిండు వినండి, తర్వాత ఏం చేసిండు, మమ్మల్ని కూడా కొట్టిండు, మమ్మల్ని దూషించిండు, బూతులు తిట్టిందని వీళ్ళు కూడా ఇచ్చిండు. ఈ ఎస్సీ ఎస్టీ కేసు ఎప్పుడు వచ్చింది కదా, విశారద మహారాజు వచ్చినాక వచ్చింది. వీళ్ళు అంతకుముందు ఆమె ఎస్సీ అని ఎవరు అనుకుంటలేరు. నేను అదే అడిగినాను, మరి ముందే పెట్టొచ్చు కదా అంటే, ఆమె ఎస్సీ అని ఎవరు తెలియదు సార్, ఆమె ఈ ప్రాంతం కాదు, లవ్ మ్యారేజ్, ఎక్కడ సుదూర ప్రాంతము. ఆమె విచారణలు వచ్చి మా ఎస్సీలకి అన్యాయం జరిగితే ఎందుకు పెట్టారు అన్నప్పుడు అది కూడా బుక్ చేసినామన్నారు. ఎస్సీ ఎస్టీ కేసు కూడా బుక్ చేసినాం. ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఏమైనా ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. ఇప్పుడు అరెస్టులు రిమాండ్ జరిగితే